అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత మహత్తరమైన శక్తివంతమైన 5వ శక్తి పీఠము అలంపూరు శ్రీ జోగులాంబ అమ్మవారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తుల స్వరూపంతో వెలిసిన మహాశక్తి స్వరూపమైన అలంపూరు శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఫిబ్రవరి 14, 2024 వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14, 2024 బుధవారం మాఘశుద్ధ పంచమి అనగా వసంత పంచమి నాడు శ్రీ జోగులాంబ అమ్మవారికి విశేషంగా సహస్ర ఘటాలతో మంగళ ద్రవ్యాలతో అర్చక స్వాముల పర్యవేక్షణలో మహా అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును. అమ్మవారికి జరిగే విశేష అభిషేక కార్యక్రమంలో అత్యంత అరుదుగా అమ్మవారి యొక్క నిజరూప సందర్శనాన్ని భక్తులు స్వయంగా కన్నులారా దర్శించుకునే సదవకాశాన్ని దేవస్థానం వారు ప్రత్యేకంగా కల్పించియున్నారు. కావున భక్తులందరూ అమ్మవారి యొక్క నిజరూపాన్ని దర్శించి జోగులాంబ అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అల్లంపూర్ జోగులాంబ 5వ శక్తిపీఠంలో వసంత పంచమి సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి నిజరూప దర్శనం చేసుకొని తరించగలరని మనవి. నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం, 5వ శక్తిపీఠంగా విజయాలుంది. ఇందులో ముఖ్యంగా ఈ నెల 14వ తేదీ ఫిబ్రవరి ఈరోజు నిజరూప దర్శన కార్యక్రమాన్ని వసంత పంచమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారిని నిజరూప దర్శనంగా పిలుస్తారు. అయితే ఈ నిజరూప దర్శనాన్ని భక్తులందరూ వీక్షించే విధంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి అమ్మవారి నిజరూప దర్శనాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తుల క్యూ లైన్స్ కానివ్వండి, మరియు చలవ పందిర్లు కానివ్వండి, దాదాపు 1008 కలశాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ కలశాల ద్వారా నేరుగా భక్తులు అమ్మవారికి ఈ అర్చక స్వాముల ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు కావున భక్తులు ఈ ఏడాది పొడవునా అమ్మవారిని అభిషేకం చూడడానికి వీలుండదు. ఆ రోజు మాత్రమే వీలుంటది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం. ఓం శ్రీమాతే నమః. ఉభయ తెలుగు రాష్ట్ర భక్తజన కోటికంతా కూడా జోగులాంబ దేవస్థానం మీకు సాదర స్వాగతం పలుకుతుంది. ఈ నెల 14వ తేదీన వసంత పంచమిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠంగాను అష్టాదశ శక్తిపీఠాల 5వ శక్తిపీఠంగాను విరాజిల్లినటువంటి జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం ఇవ్వన్నారు. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రంలోని ఉండేటువంటి భక్త జనకోటంతా కూడా ఆ రోజు అలంపురం వెళ్లి జోగులాంబ తల్లిని దర్శిద్దాం. మన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అమ్మవారిని ఇమ్మని మనం అడుగుదాం. ఆ రోజు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ యొక్క నిజరూప దర్శనం భక్తులకు అమ్మవారు మహాద్భాగ్యాన్ని కల్పిస్తారు. కాబట్టి మనమంతా కూడా అలంపురం వెళదాం, అమ్మవారిని దర్శిద్దాం, తరిద్దాం.